ఫిబ్రవరి నెల 11వ తారీఖు 2025 నుండి 20వ తారీఖు ఫిబ్రవరి నెల 25 వరకు, అంటే ఈ 10 రోజుల్లో గోచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది 12 రాశుల వారికి అనే విషయాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ప్రథమంగా మేషరాశి వారి గురించి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాము. ఇక్కడ ముఖ్యంగా మేషరాశి వారికి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ 9 రాశులు 4, అశ్విని 4, భరణి 4, కృత్తిక 1, ఈ 9 పాదాలు కలిసి మీకు మేషరాశిలోనికి వస్తాయి. ఇది శాస్త్రం చెబుతున్నటువంటి విషయము. ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది గురువు సంచారము 2వ స్థానంలో జరుగుతున్నదండి. ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారము అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ధన విషయంలో కానీ, మాట విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ మనం ప్రతి వారం కూడా మనం చెప్పుకుంటున్నవి. ఈ 4 రాశుల గురించి మనం ప్రధానంగా ప్రస్తావించవలసినటువంటి పని లేదు. ఇది గురువు, శని, రాహు, కేతువు. ఇవి ఎందుకంటే ఎక్కువ కాలం గురువు గారు అయితే సంవత్సరము, రాహుకేతువులు 1.5 సంవత్సరము, శని అయితే 2.5 సంవత్సరాలు ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ మీకు గురువు అనుకూలమైన ప్రదేశంలో ఉన్నాడు, చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఇక కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు కూడా మీకు ద్వితీయ స్థానంలో ఉన్నట్టు, నిజానికి తృతీయ స్థానంలోనే ఉన్నారు. కానీ ఇక్కడ మీకు వక్రగతి మూలంగా మనకి ఇక్కడ ద్వితీయ స్థానంలో చెప్పుకోండి, ద్వితీయ స్థానంలో కుజుని యొక్క ప్రభావం అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఇకపోతే 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది. చాలా చక్కటి ఫలితాలన్నీ వస్తాయి. అన్ని విధాలుగా రుణాలు లేకుండా, అప్పులు లేకుండా, ఈ విధంగా చాలా అనుకున్న డబ్బులు రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి. అయితే దశమ, ఏకాదశ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతున్నదండి. దశమంలో ఒక 2 రోజులు, తదుపరి అంటే మీకు 13వ తారీఖు వరకు మీకు రవి మకరంలోను, తదుపరి కుంభంలో ఒక 8 రోజులు సంచారం చేస్తున్నారు. ఈ రవి యొక్క సంచారం మీకు 10, 11 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుంభంలో స్వక్షేత్రంలో శని భగవాను యొక్క సంచారం జరుగుతున్నది. ఈయన కూడా అద్భుతమైనటువంటి ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. అలాగే బుధుడు కూడా సంచారం కూడా ఏకాదశ స్థానమైనటువంటి కుంభంలో జరుగుతున్నది. ఇక్కడ రవి, బుధ, శని 3 గ్రహాలు కూడా సంచారం చేస్తున్నాయి. ఈ బుధుడు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు, లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి. ఇక వ్యయ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు. వ్యయ స్థానంలో సంచారం, శుక్రుడి యొక్క సంచారం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది, అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. రాహువు మాత్రం కొంచెము ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు మాత్రం ఇస్తాడు. అయితే టోటల్గా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఈ మేష రాశి వారికి 6 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నదండి. ఏంటంటే అవి గురుగ్రహం అనుకూలం ఉన్నది, కేతుగ్రహం అనుకూలం ఉన్నది, రవిగ్రహం అనుకూలం ఉన్నది, శనిగ్రహం అనుకూలం ఉన్నది, బుధగ్రహం అనుకూలం ఉన్నది, శుక్రగ్రహం అనుకూలం ఉన్నది. ఇక్కడ మీకు అనుకూలంగా లేనటువంటి గ్రహాలు చూసినట్టయితే రాహువు, కుజుడు మాత్రమే ఉన్నాడు. ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత లేదు. 6 గ్రహాలు మొత్తంగా చెప్పాలంటే ఈ 10 రోజుల్లో కూడా ఇన్ని 6 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నటువంటిది ఏ రాశికి లేదండి. అందుచేత ఈ రాశి వారు ఏ పని చేసినా నిరభ్యంతరంగా ముందుకు వెళ్ళవచ్చు. ఇక్కడ ధనానికి లోటు ఉండదు, మాట బాగుంటుంది, కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. అలాగే కేతు వల్ల మీకు ఏమేమి సంభవిస్తాయి అన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు ఎవరికైనా రుణపడి ఉంటే తీర్చేస్తారు, రుణం కోసం ప్రయత్నిస్తుంటే వస్తుంది, రుణం సమయానికి వస్తుంది. కారణాలు ఏమైనా కావచ్చు, గృహం కొనుక్కోవడానికి కావచ్చు, స్థలం కొనుక్కోవడానికి కావచ్చు, పిల్లల్ని అమెరికా పంపించడానికో, లేదా ఎడ్యుకేషన్కో, లేదా అనేక రకాలుగా అవసరం. డబ్బుతో అవసరం లేనిది ఏముందండి, ప్రతిదీ డబ్బుతో ముడి ఉన్నదే. ప్రపంచం అంతా కూడా ధర్మూలం ఇదం జగత్. అందుచేత ఈ కేతువు 6వ స్థానంలో ఉన్న కారణంగా మీకు ఇక్కడ రుణాలు పుట్టటము, రుణం ఉంటే తీర్చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే గురువు సంచారం వల్ల కూడా ధనం బాగా వస్తుంది. ఇక పోయినట్టయితే మనకి 10వ స్థానంలో
ఏకాదశి స్థానంలో 2 స్థానాల్లో రవి ఉండడం మూలంగా మీ ఉద్యోగ విషయంలో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కొంతమందికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉండొచ్చు, లేదా ఇంక్రిమెంట్ కలిసే అవకాశం ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క పై అధికారి మిమ్మల్ని శ్లాఘించవచ్చు, చాలా బాగా చేస్తున్నావయ్యా పని ముచ్చుకోవచ్చు, ఒక సీట్లోంచి మరొక సీట్లోకి మిమ్మల్ని కొంచెం ఉన్నతమైనటువంటి సీట్లోకి మార్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రవి యొక్క ప్రభావం వల్ల మీకు ఒక ధనము, ఆరోగ్యము, ఉద్యోగపరమైనటువంటి అన్ని విషయాల్లో కూడా మీకు రవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతున్నది. అలాగే బుధుడు కూడా బుద్ధి బాగా వికసిస్తుంది. అట్లాగే వ్యాపారం చేసుకునేటటువంటి వారికి అన్ని విధాల లాభం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడి వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే శని కూడా ఏకాదశి స్థానంలో స్వక్షేత్రంలో ఉన్న కారణంగా అనేక రకాలుగా మీకు ఉపయోగపడుతూ ఉంటాడు. మీరు ఏ వ్యవహారం చేసినా కూడా అందులో మంచి నైపుణ్యం ఉంటుంది, లాభం ఉంటుంది, సోదరులు అందరూ సహకరిస్తారు, ధనార్జన బాగుంటుంది, అలంకరణ చేసుకోవాలి అనే దాని మీద ఒక మంచి ఆలోచన ఉంటుంది, అలంకారం మీద బాగా ప్రీతి ఉంటుంది. అలాగే ఆయుర్దాయ విషయంలో కూడా చాలా బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ శని భగవానుడు ఇస్తూ ఉంటే, శుక్ర భగవానుడు మీకు ద్వాదశ స్థానంలో ఉండి మీకు అలంకార ప్రీతి, అలాగే సంగీత, సాహిత్య, నృత్య ఇట్లాంటి విషయాల్లో మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి మరియు ఈ లలిత సంగీతానికి సంబంధించినటువంటి నృత్యం, నాట్యం, సంగీతం, లలిత కళలు అంటే చిత్రలేఖనం, శిల్పం ఇట్లాంటి వాటిలో ఎవరికి ఏ ప్రవేశం ఉన్నా వాళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు. అట్లాగే కాకుండా భార్యాభర్తల మధ్యన అనుకూలత కూడా చాలా బాగుంటుంది. ఈ సౌఖ్యాలన్నీ కలిగించేటటువంటి వాడు శుక్రుడు ఒకడే, ఆయన కూడా చేస్తున్నాడు. ఒక రాహు మాత్రం కొంచెం చిన్నపాటి ఇబ్బందులు కలిగించినప్పటికీ ఇతర దేశాలకి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి, ఉద్యోగరీత్యా కావచ్చు, చదువురీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు అనుకునే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వీసా రావచ్చు, లేకపోతే పాస్పోర్ట్ రావటం, అక్కడి నుంచి మీ ఫ్రెండ్ ఎవరో నేను ఉన్నాను రా అని చెప్పి మీకు సపోర్ట్ చేయడం, ఈ విధమైన విషయాల్లో రాహు సహకరించిన మిగతా విషయాల్లో కొంచెం ఇబ్బంది పెడతాడు. మొత్తం మీద చెప్పుకోవాలంటే మేషరాశి వారికి అత్యుత్తమ కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఈ 10 రోజులు కూడా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ మేషరాశి వారికి వస్తూ ఉంటాయి. అయినా మనం ఖచ్చితంగా మనకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, మరి రోజు మనం చేసుకునేటటువంటి నవగ్రహ పూజలో ఒక భాగంగా 2 నిమిషాలు ఖర్చు పెడుతున్నాం, 2 నిమిషాలు ఎందుకు ఖర్చు పెట్టాలి అనే అభిప్రాయం మాత్రం చాలా తప్పుడు అభిప్రాయం అండి. మనకి అవసరం ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించడము, అవసరం లేనప్పుడు ప్రార్థించకపోవటం అనేటటువంటిది ఒక కృతజ్ఞత అంటే కృతజ్ఞత లేకపోవడం అనేటటువంటి దానికి కారణమవుతుంది. లేదా దేవుడితోటి వ్యాపారం కాదు, మనకు ఒంట్లో బాగాలేనప్పుడు వెళ్ళటానికి, మనకు ప్రార్థించడానికి, అన్నీ బాగున్నప్పుడు ఆయన విడిచిపెట్టడం అనేటటువంటిది పద్ధతి కానే కాదు. అందుచేత రేపు మన్నాడు దానివల్ల దుష్పరిణామాలు ఉంటాయి. అంచేత ఇంకొకటండి, ఏదో ఈ గ్రహాలు అనుకూలత ఇవన్నీ కొద్ది రోజుల పాటు ఉండడం కాదండి, ప్రతి నిమిషం కూడా మనల్ని నడిపించేవి నవగ్రహాలే. కాబట్టి నవగ్రహ మంత్రాన్ని మీ పూజలో చిన్న భాగం చేసుకోండి. ఒక్క నిమిషం స్పెండ్ చేయండి, ఖర్చు పెట్టండి దేవుడి కోసం, ఈ నవగ్రహాల కోసం. మీ భవిష్యత్ అంతా కూడా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. మంచి ఫలితాలు ఉన్నట్టయితే మరింత మంచి సుఫలితాలు ఇస్తాయి. ఈ విధంగా చేయండి. శుభం భూయాత్.